తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎనలేని పోరాటాలు చేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విశిష్ట సేవలు, తెలుగుదేశం పార్టీ స్థాపన ఉద్దేశాలు, టీడీపీ వైభవం, ప్రజలకు అందించిన పాలనపై వీడియో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఆలోచన దృక్పథంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించిందని, ఇప్పుడు కూడా మరోసారి ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందిస్తోందని ఆనమన్నారు. ఆదుకోవాలి, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవాలి అని చెప్పి దానికి ఒక రాజకీయ పార్టీ అవసరమని చెప్పి ఆలోచన చేసి మరి తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించడం జరిగింది. దాదాపు 43వ ఆవిర్భావ దినోత్సవం, 43 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసినటువంటి ఈ పార్టీ ఎన్నో రకాలుగా ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఎన్నో సందర్భాల్లో కూడా సమస్యలను పరిష్కరించడానికి తన వంతు సహకారం అందించి సమాజంలో అతి పేదవాడిని కూడా ఆదుకునే ప్రయత్నం చేసింది. రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదురైనా, ఆటుపోట్లు ఎదురైనా ఒక నిశ్చితమైన అభిప్రాయంతో సుస్థిరమైన నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉండాలి అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని, విడిపోయిన ఈనాటి ఆంధ్రప్రదేశ్ లో గాని తెలుగుదేశం పార్టీ ఈ రోజు పూర్తి స్థాయిలో అతి పెద్ద రాజకీయ పార్టీల్లో ఒక పార్టీగా నిలబడగలిగింది. అలాగే మన ఆత్మకూరు నియోజకవర్గం మొదటి ఎన్నికలో 1983లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత అనేక ఎన్నికల్లో గెలుపు ఓటములతో ఊగిసలాట ఆడిన చివరికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ముందుకు రావడం జరిగిందనేటువంటి విషయం మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నాడు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేస్తే 10 సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఇవాళ నేను తెలుగుదేశం పార్టీ మంత్రిగా ఇక్కడికి వస్తే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు